బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండల కేంద్రం ఎద్దనపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వారు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి రైతుల సమస్యలు కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పెన్షన్లు కానీ ఇవేమీ పట్టినట్లుగా సూపర్ 6 పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు వారు విమర్శించారు. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు ఒక తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయమే అజెండాగా పెట్టుకొని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పాలిపోగు రాంబాబు ప్రశ్నించారు. కోర్టులు లడ్డులో కల్తీ జరగలేదని చెప్పినా యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు కలిశాయని ఒక ముఖ్యమంత్రి, మరొక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వారు చెప్పడం సిగ్గుచేటని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం వారే ఫ్లెక్సీలేసి తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పాలిపోగు రాంబాబు. ఇప్పటికైనా లడ్డు వ్యవహారం వదిలేసి ప్రజలకు మంచి చేయాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతుల సమస్యలు తీర్చాలని, అంతేకాకుండా 2 సంవత్సరాలైనా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. మీద ఆయన సౌతి తల్లి ప్రేమ అనేది మారుతూ ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి దేవాలయాన్ని, ప్రతి చర్చిని, ప్రతి మసీదుని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిది అయితే, ప్రతి హిందువుని, ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం మైనార్టీని మనోభావాలు దెబ్బతినకుండా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయితే చంద్రబాబు గారికి ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి రొటేషన్ పద్ధతిలో ఆల్ ఆఫ్ సడన్గా హిందువుల మీద మరలా ఆయనకు మళ్ళీ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందనమాట. అయితే దాని కారణంగానే, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని వర్గాల మద్దతుతో 40% ఓటు షేర్ ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజానికి దూరం చేయాలనే దురుద్దేశంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి ఆధారం కానీ, ఎటువంటి ప్రూఫ్ కానీ, ఎటువంటి బేస్ కానీ లేకుండా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆరోపిస్తే దానికి వంతుపాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జంతువు కొవ్వు కలటమే కాదు, దాదాపు 1,00,000 లడ్డూలు అయోధ్య మందిరానికి వెళ్ళి అని చెప్పి ఈయనేమో కోరస్ పడ్డారు. అయితే సున్నితమైన అంశం కాబట్టి సుప్రీంకోర్టు కలుగు చేసుకొని ఇది సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు విచారణ జరిపి మీరు ఏదైతే సంక్షిప్త రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాల మేరకు దాదాపు 1.5-2 సంవత్సరాల పాటు సిట్టు దర్యాప్తు జరిపిన మీదట ఇందులో జంతువు కొవ్వు అవశేషాలు ఎటువంటి లేవు, కానీ ఈక్వేషన్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ అంటే వ్యాపారస్తులు లాభాపేక్షతో కొంత కెమికల్ మూలాలు కలిగి ఉన్న అవశేషాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వెంటనే, అంటే కెమికల్ ఉంది కాబట్టి బాత్రూంలో వాడే హార్పిక్, బాత్రూంలో వాడే లైజోల్ కలిసి ఉన్నాయి అని చెప్పి ఎల్లో మీడియా, పచ్చపత్రికలు, పెయిడ్ అండ్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మొత్తం ఊదర కొడతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మకపోయేసరికి ఆఖరికి ప్రతి నగర ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు కట్టే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరే, కేంద్ర ప్రభుత్వంలో మీరే, దర్యాప్తు సంస్థలు, అధికారులు అందరూ మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరైతే నిజంగా తప్పు చేసి ఉన్నారో ఆ 600 పేజీల ఛార్జ్ షీట్లో 36 మంది నిందితుల్లో ఒకవేళ ఎవరన్నా తప్పు చేసి ఉంటే కంపల్సరిగా వాళ్ళు శిక్షకు గురవుతారు. అయితే మీరు ఏ బేస్ తీసుకొని, ఏ ప్రూఫ్తో ఒక బాధ్యత గల రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో జంతువుల కొవ్వు ఉంది అని మీరు సమాజానికి తప్పు చెప్పారు కాబట్టి, తప్పుదారి పట్టించారు కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలకి, హిందూ సమాజానికి ముఖ్యంగా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఒక పక్క రాష్ట్రంలో తెలంగాణలో యాదగిరి గుట్ట లాంటి పుణ్యక్షేత్రాన్ని ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ సున్నితమైనటువంటి పాత బస్తీ ప్రాంతంలో కూడా ఒకేసారి బోనాలు, రంజాను సమైక్యంగా కలిసి చేసుకుంటూ వాళ్ళ రాష్ట్ర ప్రతిష్టను పెంచుకుంటూ ఉంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డు ప్రతిష్ట దిగజార్చడమే కాకుండా మన రాష్ట్ర పరువు, పేరు, ప్రఖ్యాతుల్ని నవ్వులు పాలు చేసి బజార్లో పెట్టినటువంటి పరిస్థితి. ఓకే, మీరు ఏదైతే హిందూ సమాజానికి పేటెంట్ రైట్గా మాట్లాడుతూ ఉన్నారో, 4 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో
మీరు ఈ హిందువులకి, హిందూ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి? ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భక్తి ఛానల్ అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమలలో జరిగేటువంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేసే విధంగా భక్తి ఛానల్ ప్రారంభిస్తే ఏం అవసరం ఉందని అన్ని కోట్లు పెట్టి భక్తి ఛానల్ పెట్టారు అని సాక్షాత్తు అసెంబ్లీలో ఆక్షేపించింది మీరు కదా. తర్వాత ఏదైతే హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్య మత ప్రచారాన్ని రద్దు చేస్తా, తిరుమల దివ్యక్షేత్రం 2 కొండలు కాదు 7 కొండలు, వాటి పరిధిని నిర్ణయిస్తా 746, 747 జీవోల్ని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే, మీరు ఒక సభలో బహిరంగంగా మేము పదవిలోకి రాగానే ఆ జీవోలు రద్దు చేస్తామన్నది మీరు కదా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమరావతిలో మీరేదైతే దేవతల రాజధాని అని చెప్తున్న అమరావతిలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, భువనేశ్వర్లో కానివ్వండి, ఏదైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే కానివ్వండి, ఆఖరికి అమెరికాలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అంతేకాకుండా తిరుమలలో ఉన్నటువంటి పూజారుల జీతాలు, తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి పూజారుల జీతాలు డబల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే. అంతేకాదు ఏదైతే తిరుమల పుణ్యక్షేత్రంలో పనిచేసే 9,000 మంది ఎంప్లాయీస్కి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. నవనీత సేవ కోసం తిరుమల కొండపైన గోశాల నిర్మించింది కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. కాబట్టే ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆశీర్వాదంతో ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఆ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఘనత ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక అసెంబ్లీ అంటే, శాసనసభ అంటే రాష్ట్ర ప్రజల నుదుటి రాతలు మార్చే దేవాలయంలో మీరేం చర్చించాలి? పోలవరం ప్రోగ్రెస్ ఏంటి? ప్రత్యేక హోదా ఎక్కడి వరకు వచ్చింది? లేదంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు సృష్టించిన సంపద ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఆ హామీలు ఎక్కడి వరకు నెరవేర్చారు? ఇప్పటి వరకు మీరు ఎంత అప్పు చేశారు? అందులో ఎంత ఖర్చు చేశారు? అంత అప్పు చేయాల్సిన అవసరమే వచ్చింది. ఇది కదా మీరు అసెంబ్లీలో చర్చించాల్సింది. అవి కాకుండా వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంది. అంటే సుబ్బారెడ్డి గారి భార్య జస్ట్ సహాయం చేయడానికి 2 నిమిషాలు బైబిల్ పట్టుకున్న వ్యక్తి భర్త టీటీడీ చైర్మన్ ఎలా అయ్యాడనేది మీ ఆరోపణ అయితే, అదే వైవి సుబ్బారెడ్డి గారి సతీమణిని ఇప్పుడు మీరు నియమించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సతీమణిని ఇద్దరిని ఓ దగ్గర కూర్చోబెట్టి ఏ పండితుడు, ఏ పూజారి, ఏ సద్బ్రాహ్మణుడు లేకుండా ఒక హోమం జరిపించి ఎవరు బాగా హోమం జరిపిస్తే వాళ్ళకే టీటీడీ చైర్మన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక తర్వాత ముఖ్యంగా నిన్న చాలా దారుణంగా అనిపించినటువంటి అంశం ఏంటంటే, సాక్షాత్తు మీరు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జీవోలు జారీ చేసినటువంటి అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సాల్మాన్ ఒక క్రిస్టియన్ కాబట్టి టీటీడీ దేవాలయానికి ఆయన జీవో ఎలా జారీ చేస్తారంటారా? ఏమన్నా అంటే ఏదన్నా ఆలోచించి 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మాట్లాడాల్సిన మాటలేనా చంద్రబాబు గారు అవి? అంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు అమలుపరచడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి కులాలు మతాలతో ఏం సంబంధం ఉంది? అంటే ఆ జీవో ఇవ్వాలి అంటే ఎవరైనా ఇవ్వచ్చు. దానికి సాల్మన్ అనో శాస్త్రి గారు మొత్తం నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి ఆటలాడుతూ ఉన్నారా? విద్యార్థులకి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఆటలాడుతూ ఉన్నారా? మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వెన్నుపూస విరవటమే కాకుండా మీరు ఒకరి మీద ఒకరు పడి మీ ఎముకలు కూడా ఇరుగ్గొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. మీరు 164 మంది శాసనసభ్యులుండి కూడా మీ పొత్తుల మీద, మీ పాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు చెమటలు పడతా ఉన్నాయి. కాబట్టి ఇక నుంచైనా ఈ మతాల మధ్య మంటలు, కులాల మధ్య కుంపట్లు పెట్టకుండా ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇకనైనా రైతులకి, ముఖ్యంగా ఈ ప్రాంతం వచ్చేసరికి గత సంవత్సరంలో చివరి ఆకు వరకు పొగాకు కొంటామని చెప్పారు. ఈ పర్చూరు నియోజకవర్గం అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. చివరి వరకు పొగాకు కొనలేదు కదా, ఇప్పటికీ కూడా చాలా మంది దగ్గర పొగాకు ఉండే పరిస్థితి ఉంది. అంతేకాకుండా శనగ గత సంవత్సరం నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటా ఉన్నారు.
ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, రేపు మళ్ళీ రాబోయే సీజన్లో రైతులకు సకాలంలో ఎరువులు అందించే విషయంలో కానీ వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఈ తిరుమల లడ్డు లాంటి సున్నితమైన అంశాన్ని ఇక రాష్ట్ర ప్రజల దృష్టిలో ఇంకా పాయిజన్ మీరు ఇన్సర్ట్ చేయొద్దని చెప్పి మీకు హితవు పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.